అందరికీ నమస్తే. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను మగవాళ్ళలో హార్మోన్ ప్రకారంగా మన గ్రాండ్ ఫాదర్ టైం నుంచి ఇప్పుడున్న మగవాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటిది, అప్పట్లో కణాల కౌంటు ఇప్పట్లో కణాల కౌంటు, వీటికి డిఫరెన్సెస్ ఏంటి, దీని గురించి ఇవాళ మాట్లాడతానండి. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ జనరల్గా ఒక కపుల్ సమస్యలేమి అన్న బాధతో వచ్చినప్పుడు ఒక 10 years బ్యాక్ వాళ్ళందరిలో టెస్టులు చేయంగా ఎంతమందిలో మగవాళ్ళలో కూడా ప్రాబ్లం బయటపడేది, ప్లస్ ఇప్పుడు చేసినప్పుడు ఎంతమందిలో బయటపడుతుంది. అప్పట్లో కంపారిటివ్లీ ఓన్లీ 20-30% కేసుల్లో మగవాళ్ళలో కూడా ప్రాబ్లం ఉండేదండి. కానీ ఇప్పుడు చూసినట్టయితే విమెన్తో పాటు ఈక్వల్గా మెన్లో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ 50-50%గా మెన్లో కూడా ప్రాబ్లమ్స్ చూస్తూనే ఉన్నాం. ఏం ప్రాబ్లం ఉండొచ్చు మగవాళ్ళ సైడ్ నుంచి? వీర్య కణాల పరీక్ష చేసినప్పుడు కణాల నంబర్ తక్కువ ఉండడమో లేదా కదలిక బాగా తక్కువ ఉండడమో మేము ఎక్కువగా చూస్తున్నాం. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? అప్పుడు ఎందుకు అంత ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది? ఇది తెలుసుకోవడానికి చాలామంది ఎన్నో రీసెర్చ్ ఆర్టికల్స్, స్టడీస్ చేసి పబ్లిష్ చేశారండి. వాళ్ళు ఏం వెతికారు అంటే ఒక హార్మోన్ ఉంది, టెస్టోస్ట్రోన్ అంటారు. దీన్ని మేల్ హార్మోన్ అని కూడా అంటూ ఉంటాం మనం కామన్ లాంగ్వేజ్లో. ఈ టెస్టోస్ట్రోన్ హార్మోన్ అన్నది మెన్లో బీజంలో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ మన బాడీలో కణాలు ఎటువంటి నంబర్తో ఎంత క్వాలిటీగా ప్రొడ్యూస్ అవ్వాలన్నది రెగ్యులేట్ లేదా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ టెస్టోస్ట్రోన్ హార్మోన్ అప్పటి టైంలో మంచి లెవెల్స్లో ఉండేది, హయ్యర్ లెవెల్స్లో ఉండేది. కానీ ఇప్పుడు మెన్లో ఏమవుతుందంటే ఆ లెవెల్ అన్నది గ్రాడ్యువల్గా ఇయర్ బై ఇయర్ మగవాళ్ళలో తగ్గుతూ ఉండడము ఈ స్టడీస్ లేదా వీళ్ళందరూ చేసిన రీసెర్చ్లో బయటపడింది. ఎందుకు ఇలా తగ్గుతూ ఉంది, ఈ టెస్టోస్ట్రాన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని వాళ్ళు ఫర్దర్గా చూసినట్టయితే కొన్ని రీజన్స్ వాళ్ళు స్టేట్ చేశారు. వీటి వల్ల ఆ టెస్టోస్ట్రాన్ హార్మోన్ తగ్గుతూ వస్తుంది స్టడీగా. అండ్ ఆల్సో ఈ కమింగ్ జనరేషన్స్లో ఈ తగ్గుతున్న హార్మోన్ వల్ల వాళ్ళ కణాల కౌంట్, కదలిక మీద కూడా నెగిటివ్గా ఎఫెక్ట్ పడవచ్చు అని తెలుసుకున్నాం. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? మేజర్ ఫ్యాక్టర్స్ అండి. ఈ మేజర్ ఫ్యాక్టర్స్లో ఒకటి వచ్చేసి మన ఎక్సర్సైజెస్ సరిగ్గా ఉండకపోవడం. అప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఏజ్లో ఫార్మింగ్, అగ్రికల్చర్, సో యాక్టివిటీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని డెస్క్ జాబ్స్లో ఉన్నాము, పెద్దగా యాక్టివిటీ లేదు, ఓవర్ వెయిట్, ఒబీస్ అవుతూ ఉన్నారు ఇండివిజువల్స్ ఎక్కువగా. సో ఈ ఓవర్ వెయిట్, ఒబీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పొట్ట భాగంలో ఎక్కువగా ఫ్యాట్ తయారయ్యి ఇన్నర్ థై రీజన్స్లో కూడా ఎక్కువ ఫ్యాట్ ఉండి లోకల్గా బీజం చుట్టూ హీట్ అన్నది ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువ హీట్, హాట్ ఎన్వైర్న్మెంట్లో స్పర్మ్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా చనిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఒక ప్రాబ్లం టెస్టోస్ట్రాన్ తగ్గిపోవడానికి. సెకండ్ వచ్చేసి డైట్. మనం తీసుకునే ఫుడ్ కూడా ఈ టెస్టిస్లో ఈ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుందండి. మనం ఫుడ్ ఈ మధ్య ఏం చేస్తున్నామంటే నాన్ వెజిటేరియన్ చాలా ఆఫెన్గా తీసుకుంటారు. ఈ నాన్ వెజిటేరియన్ ఎక్కడి నుంచి వస్తుంది? కోళ్ళు, పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే న్యాచురల్గా కాకుండా కొన్ని స్టెరాయిడ్స్ ఇచ్చి తొందరగా వాళ్ళు ఆ ఎగ్ ప్రొడక్షన్ లేదా చికెన్ అవన్నీ తయారు చేయడానికి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు ఆ కోళ్ళల్లో. సో ఆ స్టెరాయిడ్స్ ఆటోమేటిక్గా మీరు తింటున్న మీట్లోకి వచ్చి మీకు ఆ హార్మోన్ బాడీలో ఎక్కువయ్యి మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన హార్మోన్స్ సరిగ్గా లెవెల్స్లో ప్రొడ్యూస్ కాకపోవచ్చు. అప్పుడు మేము ఏం చెప్తాము అంటే ఆర్గానిక్ మీటే తినండి అని అంటాం. బట్ క్వైట్ డిఫికల్ట్ టు ఫైండ్ ఆర్గానిక్ మీట్. సో ర్యాండమ్గా మనం వెళ్ళి కొనుక్కున్నదే తింటాం కాబట్టి కనీసం ఆ ఫ్రీక్వెన్సీని కట్ డౌన్ చేయాలి. వీక్లో 2-3 times తినడం బదులు మేబీ 2 weeksలో ఒకసారి. సో ఇట్లా నాన్ వెజిటేరియన్ ఫుడ్ మనం తగ్గినన్నా ట్రై చేయాలండి, లేదా ఆర్గానిక్ మీట్నే తినడానికన్నా ప్రయత్నం చేయాలి. దిస్ ఇస్ సెకండ్. థర్డ్ వచ్చేసి మనకు ప్రొలాంగ్డ్గా ఇప్పుడు నేనన్న ఓవర్ వెయిట్, ఒబీస్ ఇవన్నీ కాకుండా వేరే హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్లో, పర్టిక్యులర్లీ ఆల్కహాల్ కన్జంప్షన్లో, ఆల్కహాల్ మనం తీసుకునే డ్రింక్స్ దే ఆర్ ఆల్ 0 calories అంటాం. అంటే ఎటువంటి న్యూట్రియన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అట్లా ఏమీ ఉండవండి. మీరు ఓన్లీ క్యాలరీస్ తీసుకుంటున్నారంటే ఈ క్యాలరీస్ నుంచి మనకి ఎనర్జీ ఏం రాదు కానీ ఫ్యాట్ వస్తుంది. సో అటువంటి డ్రింక్స్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, సెంట్రల్ ఒబేసిటీ. సో ఈ పొట్ట భాగంలో రీజన్లో ఫ్యాట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి నార్మల్ రేంజ్లో ప్రొడ్యూస్ అయినప్పటికీ ఈ టెస్టోస్ట్రాన్ హార్మోన్ వెళ్ళి ఈ ఫ్యాట్లో ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది, ఫీమేల్ హార్మోన్గా. ఆటోమేటికలీ వాళ్ళకి ఆ టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తగ్గిపోయి వాళ్ళ కౌంట్స్, కదలిక అన్నీ కూడా దెబ్బతింటాయి.
అందుకనే దే హ్యావ్ నోటిస్డ్ ఈ 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ఎందుకు మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో మంచి లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉండేది, లేదా ఇప్పుడు ఉన్న వాళ్ళలో చూసినట్టయితే కంపేర్ చేసుకుంటే కంపారిటివ్లీ ఆ లెవెల్స్ స్టడీగా తగ్గుతూ వస్తున్నాయి. మనం ఫర్దర్ జనరేషన్స్లో ఇలానే మనం ట్రెండ్ ఉంటే మాత్రము ఇంకా కూడా మన కిడ్స్ లేదా వాళ్ళ గ్రాండ్ కిడ్స్ జనరేషన్స్లో లెవెల్స్ ఇంకా కూడా డ్రాస్టిక్గా ఫాల్ అయ్యి మేల్ ఇన్ఫర్టిలిటీ ఇంకా కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. థ్యాంక్ యూ.